హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామరాజుస్ హోమ్ రెసిపీస్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే బీరకాయ చికెన్ కర్రీ. ఎప్పుడూ మసాలాస్తో కాకుండా అప్పుడప్పుడు ఇలా వెజిటేబుల్స్తో యాడ్ చేసుకొని చికెన్ కర్రీ వండుకుంటే కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీలో నేను ఎక్కువగా మసాలాలు వాడకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా చేశాను. ఇలా మసాలాలు ఎక్కువగా వేయకుండా ఉంటే స్పైసీగా లేకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే చికెన్లోకి ఇలా 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకొని మంచిగా 2-3 టైమ్స్ అయితే బాగా కడుక్కోవాలి. ఇలా చికెన్ అంతా మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాతకి ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాతకి ఒక సపరేట్ గిన్నెలోకి అయితే వేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అయితే కడుక్కోవాలి. స్మెల్ అనేది రాదు అప్పుడు చికెన్ అనేది. ఇప్పుడు చికెన్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాతకి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాతకి 1 స్పూన్ కారం వేసుకున్నాను నేనైతే. మీరైతే కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం వేసుకున్న పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయిపోయేలాగా చికెన్ అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3-4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా 2 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బీరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 3 టమాటాలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, చికెన్ మసాలా ఒక 1.5 స్పూన్. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని నూనెలో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతకి అందులోకే ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాతకి ఒక 2 మినిట్స్ వరకు ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయాక చూడండి, ఉల్లిపాయలు అయితే ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. ఇలా అయ్యాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులోకి బీరకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బీరకాయలని మనం లావుగా కట్ చేసుకున్నాం కదా, అలా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నూనెలో కూడా ఫ్రై అవ్వాలని ముందుగా వేసాను. ఇలా బాగా కలుపుతూ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ అయిపోయాక బీరకాయలు, టమాటాలు అనేది ఇలా నూనెలో మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు టమాటాలని, బీరకాయలని అయితే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి కలుపుతుంటేనే తెలిసిపోతుంది బీరకాయ, టమాటా అనేది మంచిగా ఉడికిపోయింది నూనెలో. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి ఫస్ట్ మనము కలిపి పెట్టుకున్న పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ బాగా కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా ఇప్పుడు బీరకాయలోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి చికెన్ అంతా మంచిగా కర్రీకి పట్టేలాగా నూనెలో మంచిగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి చికెన్ అంతా మంచిగా ఉడికేలాగా ఒక 5 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయాక మూత తీసి చూడండి, చికెన్ అనేది నూనెలో మంచిగా ఇలా ఉడుకుతుంది, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చికెన్ని ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుతూ అందులోకి ఒక చిన్న చాయ్ గ్లాస్ అంతా నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాతకి మంచిగా కలుపుకోవాలి. మాకు ఇలా గ్రేవీ వద్దు, ఫ్రై లాగానే ఉండాలంటే నీళ్ళేం పోసుకోవద్దు, స్కిప్ చేయొచ్చు. కానీ మాకు గ్రేవీ కూడా కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకోవటం అయిపోయిన తర్వాతకి ఒక 2 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాతకి కర్రీ అనేది ఇలా బాగా మసులుతూ ఉంటుంది. ఇలా బాగా మసిలినప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఇందాక మనం తీసి పెట్టుకున్న ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒక 1 మినిట్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి మంట అయితే. ఇప్పుడు మూత తీసిన తర్వాతకి నూనె అనేది ఇలా మంచిగా పైకి తేలుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి గంటతో మసాలా అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ దింపేసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా బీరకాయతో చికెన్ కర్రీ రెడీ. ఈ బీరకాయ చికెన్ కర్రీలో నేను ఎక్కువగా కారం అయితే, మసాలాలు అయితే ఎక్కువగా యూజ్ చేయలేదు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎక్కువగా కారం ఉంది అని అనకుండా. ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
బీరకాయతో చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. మనం దేనిలోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.